హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నేను ఈరోజు అయితే ఒక వీడియో అయితే చేశాను. చాలా అంటే చాలా బాగుంది. మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే చేయండి అబ్బా, అంతకు మించి ఏమీ లేదు. అలాగే ఫ్రెండ్స్, మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్లో అయితే పెట్టండి. ఫ్రెండ్స్ మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ అయితే చేయండి, నేను మ్యాక్సిమం అయితే రిప్లై ఇస్తాను. అలాగే మీకు ఎలాంటి వీడియో కావాలన్నా నన్ను అడగండి, నేను మ్యాక్సిమం అయితే చేసి పెడతాను. ఫ్రెండ్స్, మీరు ముందుగా అయితే టైం వేస్ట్ చేయకుండా డెమో అయితే చూడండి. డెమో చూసిన తర్వాత ఎడిటింగ్ ఎలా చేయాలో చెప్తాను, ఓకేనా ఫ్రెండ్స్? మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే డెమో అయితే చూడండి, ఓకేనా? అయ్యో పాపం చూడే బాబా ఈ సొమ్ము సింగిల్ కింగులం తెల్ల తెల్ల గులం సింగిల్ కింగ్ గలం. ఫ్రెండ్స్, ప్రివ్యూ అయితే చూస్తారు కదా. ఫ్రెండ్స్, నచ్చితే మాత్రం వాళ్ళకి ఒక లైక్ అయితే చేయండి అబ్బా, అంతకు మించి ఏం లేదు. ఫ్రెండ్స్, నేను కాపీ రైటింగ్ విషయంలో అయితే నోట్లో అయితే పెట్టాను. మీకు ఫుల్ స్క్రీన్ కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఛానల్స్ అక్కడ వెళ్ళి మీరు ఫుల్ వీడియో అయితే చూడండి. అలాగే మీరు ఒకసారి అయితే ఈ వీడియో అయితే ట్రై చేయండి, నచ్చుతుంది, డెఫినెట్గా మీకు నచ్చుతుంది. అలాగే ఫ్రెండ్స్, మీరు టైం వేస్ట్ చేయకుండా ఎడిట్ ఎలా చేయాలి నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అలర్ట్ మోషన్ అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. అలర్ట్ మోషన్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ప్రాజెక్ట్ ఇచ్చాను. ఇక్కడ ప్రాజెక్ట్ వచ్చేసి బీట్ మార్క్, ఇంకోటి షేక్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే బీట్ మార్క్ అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీకు ఫాంట్ అనేది ఉంటుంది, ఫాంట్కి యాడ్ చేయాలి టెక్స్ట్ అనేది, ఓకేనా? ఈ యొక్క టెక్స్ట్ని అయితే ఓపెన్ చేసి కింద ఎడిట్ టెక్స్ట్కి వెళ్ళి ఫాంట్ అయితే యాడ్ చేయాలి. ఫాంట్ ఎలా యాడ్ చేయాలనుకుంటున్నారు చూడండి. పైనకి వచ్చేసి ఇక్కడ మీకు కావాల్సింది కదా, ఇదైతే క్లిక్ చేయండి, మీకు అయితే సరిపోతుంది. అలాగే ఇక్కడ రైట్ మార్క్ అయితే క్లిక్ చేయండి. ఇలా అన్నిటికైతే మీరు ఫాంట్ అయితే యాడ్ చేయాలి. దాన్ని ఓపెన్ చేసి కింద టెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళి పైన క్లిక్ చేసి ఇదొక దాన్ని క్లిక్ చేసిన తర్వాత రైట్ మార్క్ ఓపెన్ చేసి ఇలా అన్నిటికైతే కూర్చోండి. కూర్చున్నాను అండి, ఇలా అయితే మీకు డెఫినెట్గా అయితే ఈ వీడియో నచ్చితే మాత్రం ట్రై చేయండి, ఓకేనా? అలాగే లైక్ అయితే చేయండి అప్ప, ఓకేనా? తర్వాత ఇప్పుడు వీటికైతే ఎఫెక్ట్ అయితే పెట్టాలి. ఎఫెక్ట్ ఎలా అనుకుంటున్నారు చూస్తుంటండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేయండి. షేక్ ఎఫెక్ట్ ఇక్కడ మీకు టెక్స్ట్కి ఫాంట్ అండ్ ఎఫెక్ట్ ఉంది కదా, దాన్ని అయితే ఓపెన్ చేయండి. క్లిక్ చేసి కింద ఉన్న ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి 3 డాట్ నుంచి వెళ్ళి కాపీ ఎఫెక్ట్ వేసిన తర్వాత బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీకు ఫాంట్ ఉంది కదా, ఫాంట్కి అయితే ఎఫెక్ట్ అయితే పెట్టాలి. అదే అలా పెట్టాలనుకుంటున్నా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని క్లిక్ చేసి కింద ఉన్న ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి 3 డాట్ నుంచి వెళ్ళి పేస్ట్ అయితే చేయండి అబ్బా. ఇలాగే అన్నిటికైతే పేస్ట్ అయితే చేయండి, ఓకేనా? అన్ని ఫాంట్కి అయితే మీరు ఎఫెక్ట్ అయితే పెట్టాలి, ఓకేనా? ఇలా అయితే ఉంటుంది ఫ్రెండ్స్, ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే బీట్ మార్క్ వచ్చేసి 30.23 సెకండ్స్ కూడా వచ్చేసి మీరు కింద ప్లస్ అని క్లిక్ చేసి మీడియాకి వెళ్ళి ఫోటో అయితే యాడ్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు ఎవరి మీద ఫోటో పెట్టి వేయించారో వాళ్ళొక ఫోటో అయితే యాడ్ చేయండి. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ప్రభాస్ అన్నది అయితే ఫోటో అయితే యాడ్ చేసిన తర్వాత పైన 3 డాట్ నుంచి వెళ్ళి ఫుల్ కంపేర్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఫుల్ కంపేర్ చేసుకున్నాక ఇలాగే జరుపుకోండి. ఇక్కడ బీట్ మార్క్ ఉంది కదా 60 సెకండ్స్కి, అక్కడ వచ్చేసి మీరు ఇలా పక్కన మీకు కనిపిస్తుంది కదా, దాని అయితే ఇలా జరుపుకోండి. తర్వాత ప్లస్ అని క్లిక్ చేసి మీడియాకి వెళ్ళి తర్వాత ఇంకో ఫోటో అయితే యాడ్ చేయండి ఫ్రెండ్స్. ఫోటో యాడ్ చేసిన తర్వాత పైన 3 డాట్ నుంచి వెళ్ళి ఫుల్ కంపేర్ అయితే చేసుకోండి. అలాగే మీరు ఇదైతే కనిపిస్తుంది దాని అయితే జరుపుకోండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇలా మళ్ళీ ప్లస్ అని వెళ్ళి మీడియాకి వెళ్ళి ఫోటో అనేది యాడ్ చేయండి ఫ్రెండ్స్. ఫోటో యాడ్ చేసిన తర్వాత పైన 3 డాట్ నుంచి వెళ్ళి ఫుల్ కంప్లీట్ చేసుకొని ఇలా ఎక్స్ట్రా పార్ట్ ఉంటే ఇక్కడ మీకు నచ్చుతుంది కదా, దాన్ని అయితే కలుసుకుంటున్నా.
ఇలా ఎండ్ వరకు అయితే జరుపుకోండి ఫ్రెండ్స్. తర్వాత ఫోటో అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. ఎలా అనుకుంటాను చూడండి, ఇక్కడ మూవీ అనేది దాన్ని క్లిక్ చేసి ఇక్కడ మీరు ఇలా కిందకి అయితే జరుపుకోండి, అడ్జస్ట్ అయితే పెట్టుకోండి. అడ్జస్ట్ పెట్టిన తర్వాత బ్యాక్ వచ్చేసి ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ ఏమైనా ఉంటే ఇక్కడ తీసుకోండి. తర్వాత ప్లస్ సైన్కి వెళ్ళి మీడియాకి వెళ్ళి ఫోటో యాడ్ చేసిన తర్వాత ఇలా ఎండ్ వరకు జరుపుకోండి. ఇప్పుడైతే ఫోటో అనేది యాడ్ అయింది. ఇప్పుడు ఫోటోకి అయితే ఎఫెక్ట్ అయితే కుడుతుంది. అది ఎలాగంటే బ్యాక్ వచ్చి షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ మీకు ఫస్ట్ ఆఫ్లో ఎఫెక్ట్ ఉంది కదా, దాన్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత కింద ఎఫెక్ట్కి వెళ్ళి బ్యాక్ వెళ్ళి కాపీ ఎఫెక్ట్ వేసి బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ అయితే ఓపెన్ చేయవచ్చు. బీట్ మార్క్ వచ్చి ఓపెన్ చేస్తున్నారుగా ఇక్కడ వచ్చేసి మీరు ఫోటో అనేది ఎఫెక్ట్ అయితే ఒకటి దాన్ని క్లిక్ చేసి కింద ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి త్రీ వెళ్ళి పేస్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. తర్వాత బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ సెకండ్ ఎఫెక్ట్ అయితే ఒకటి దాన్ని క్లిక్ చేసి కింద ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి త్రీ వెళ్ళి కాపీ ఎఫెక్ట్ వేసి బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ అయితే ఓపెన్ చేయండి. బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ దీనికైతే ఎఫెక్ట్ అయితే ఒకటి ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి త్రీ వెళ్ళి పేస్ట్ అయితే చేయండి. తర్వాత బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేయండి. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత దీన్ని కూడా ఎఫెక్ట్ అయితే కూపెట్టాలి. ఇలా ఎండ్ వరకు అయితే ఇలా అన్ని ఎఫెక్ట్ అయితే కూపెట్టాలి. తర్వాత బ్యాక్ వచ్చేసి ఈ యొక్క ఫోటోని ఎఫెక్ట్ అయితే కూపెట్టాలి. కింద ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి త్రీ వెళ్ళి కాపీ ఎఫెక్ట్ వేసిన తర్వాత బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ అయితే ఓపెన్ చేయండి. బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఫోటోకి ఎఫెక్ట్ అయితే ఫోటో క్లిక్ చేసి కింద ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి త్రీ వెళ్ళి పేస్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. తర్వాత బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేయండి. షేక్ ఎఫెక్ట్ వచ్చేసిన తర్వాత దీన్ని క్లిక్ చేసి కింద ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి త్రీ వెళ్ళి కాపీ ఎఫెక్ట్ వేసి బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ అయితే ఓపెన్ చేయండి. బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత దీనికైతే ఎఫెక్ట్ అయితే ఒకటి క్లిక్ తీసి కింద ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి త్రీ వెళ్ళి పేస్ట్ అయితే చేయండి. తర్వాత బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేయండి. లాస్ట్ దాని అయితే పోతుంది, దాన్ని క్లిక్ చేసి కింద ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి త్రీ వెళ్ళి కాపీ ఎఫెక్ట్ వేసేసి బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ వచ్చేసి బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ లాస్ట్ ఫోటోకి ఎఫెక్ట్ అయితే పెట్టాలి. క్లిక్ చేసి కింద ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి పేస్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. వీడియో అనేది సింపుల్గా అయితే అయిపోతుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పైన బాణం క్లిక్ కదా దాని అయితే క్లిక్ చేసి ఇక్కడ వీడియో కదా దాని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఫుల్ అండ్ ఎలా ఉంటుంది వీలైతే నేను ఫుల్ అయితే ఇస్తాను. అక్కడ మీకు హెచ్పి అయితే ఉంటుంది 2160 ఉంటుంది, 1044 ఉంటుంది. మీరు ఎలా కావాలంటే నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే 1018 అయితే క్లిక్ చేసాను. తర్వాత ఇది ఫుల్ అయితే పెట్టుకున్నాను. తర్వాత ఇన్స్టాల్ అయితే చేయండి. నెక్స్ట్ అలాగే మీరు నెక్స్ట్ వీడియో అయితే వెయిట్ చేయండి. కొత్త వీడియోకి నేను ముందుకు వచ్చాను. బై ఫ్రెండ్స్.